మన యొక్క అంశము ప్రియమైన వర్లరా, రోదన రక్షణ, బూడిదలో దాగిన విమోచన. చూడండి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. చాలండి. ప్రియమైన వారలారా, ఇక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క మాటల యొక్క సారాంశమును ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రోజు అంతా కూడా ఈ 4వ అధ్యాయం మొదటి 3 వచనాలలో నుండే ఎక్కువ సమాచారాన్ని మనం చూస్తాం. అంటే ఇందాక మనం వీడియో చూసాం, ఎందుకు మొర్దెకై బట్టలు జింపుకున్నాడు, ఎందుకు ఆయన ఈ యొక్క గోనె పట్టలు ధరించి బూడిదలో కూర్చొని మరి ఎందుకు దేవుని వైపు తిరిగి ఆయన అరుస్తూ ఉన్నటువంటి మాటలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. అదే ఆ 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. ప్రియమైన వారలారా, ఎందుకు ఈ యొక్క మొర్దెకై అనేటటువంటి ఈ వ్యక్తి ఎందుకు అలా చేశాడంటే, వారి యొక్క జనాంగమునకు కలిగినటువంటి విపత్తు, యూదులైన వారిని అందరినీ కూడా చంపివేయాలని హామాను పూనిన ఒక కుట్ర ఇక్కడ కనబడతా ఉన్నది. రాజును అడ్డం పెట్టుకొని ఎలాగైనా సరే ఈ మొర్దెకై ఒక్కడనే కాదు, ఈ మొర్దెకైతో పాటు ఇతని యొక్క యోధా జనాంగం అంతటినీ కూడా మనం ఏం చేయాలి అంటే, ప్రియమైన వారలారా, నాశనము చేయాలని హామాను పన్నిన యొక్క కుట్రని ఎలాగ దేవుడు మరి వీరి ద్వారా, మొర్దెకై ద్వారా, అలాగనే ఎస్తేరు గారి ద్వారా కార్యమును జరిగించినట్లుగా ఉన్నాడో మనకు కనబడతా ఉన్నది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఒకటి రాజకీయ మరియు ఆత్మీయ సంక్షోభాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే హామాను అనేటటువంటి దుర్మార్గుడు యూదులందరినీ చంపడానికి, ప్రియమైన వారలారా, మరణ శాసనం పుట్టించాడు. ఎందుకంటే ఒకే ఒక చిన్న కారణం, పెద్ద కారణం కాదు. హామానుకు మొర్దెకై వంగి నమస్కారం చేయలేదు. కారణం ఏంటంటే ఇదే కారణం. గుమ్మం దగ్గర నిలబడ్డాడు, హామాను వెళతా ఉన్నాడు. హామాను అగాగీయుడు, రాజు దగ్గర ఉన్న మంత్రి. ఈ హామాను వెళతా ఉంటే మొర్దెకై వంగి అయ్యా నమస్కారం అని వంగి అతనికి నమస్కారం పెట్టలా. ఆ ఒక్కటే కారణం. ఆ ఒక్క చిన్న కారణానికి ఫలితం ఏంటి అంటే, ఈ మొర్దెకై ఒక్కడే కాదు, ఇతని యొక్క యూద జనాంగం అంతటిని కూడా నాశనం చేయాలి. అది హామాను యొక్క కుట్ర. ఈరోజు ఈ యొక్క హామాను యొక్క కుట్ర, ప్రియమైన వారలారా, ఎలా ఉంటా ఉన్నది, దానికి మొర్దెకై ఎలాగా దేవుని సన్నిధిలో కూర్చొని పశ్చాత్తాపముతోటి, వేదనతో, రోదనతో, ప్రియమైన వారలారా, పశ్చాత్తాపం అనే కంటే రోదన, వేదనతో ఎలా ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడో అనేది ఈరోజు మనం చూడబోతూ ఉన్నటువంటి అంశంగా మనకు కనబడతా ఉన్నది. చూడండి, ఎప్పుడైతే యూదులైన వారందరికీ కూడా ఈ విపత్తు సంభవించబోతా ఉంది, అందరికీ మరణం దగ్గర పడింది, అందరినీ మరణింపజేయడానికి రాజు శాసనం రాసిచ్చాడు హామానుకి అని ఎప్పుడైతే తెలిసిందో, ఈ మొర్దెకై, ప్రియమైన వారలారా, ఏం చేయాలి అంటే, అతను ఒకవేళ రహస్యంగా వెళ్ళి దాక్కోవాలా. లెక్కైతే ఏమా, ఏదైనా ఒక సమస్య వచ్చి పడతా ఉంది అనుకుందాం, ఒక ఊరికి ఒక సమస్య వచ్చి పడింది, ఆ ఊర్లో మనం కూడా ఉన్నాం అనుకున్నాం అనుకోండి. మనం ఏం చేస్తాం, ఆ సమస్య వచ్చే ముందే మనం ఊరే ఖాళీ చేసి ఎటో ఒకటి వెళ్ళిపోయి ఎక్కడో సాయా దాక్కుంటే మన ప్రాణాలన్నా రక్షింపబడతాయి అనుకుంటావా లేదా? మాట్లాడట్లా. కానీ ఇక్కడ ఈ మొర్దెకై అనేటటువంటి వ్యక్తి ఆ యొక్క రాజ గుమ్మములో, ఆ యొక్క కోటకి, షూషాను కోట యొక్క గుమ్మము ప్రారంభంలో ఉండేటటువంటి ఈ మొర్దెకై ఎప్పుడైతే రాజు యొక్క శాసనం వినబడిందో ఎమ్మటే ఆ కోట విడిచిపెట్టి పోలా. ప్రియమైన వారలారా,
లేదా అతను రహస్యంగా ఒక గదిలోనికి వెళ్ళి పని ప్రార్థన ప్రారంభించలేదు. కానీ ప్రియమైన వర్లరా, అతను బూడిద పోసుకొని పట్టణం మధ్యలోనికి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? పట్టణం మధ్యలోనికి వచ్చాడు. చూడండి, ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే మృద్దుకై చేసినటువంటి పని, ప్రియమైన వర్లరా, ఇది ఆత్మీయ నిరసన. అనేక మంది ఆత్మలను రక్షించడానికి. చూడండి, యోధా జనాంగం అంతా నాశనం కాబోతా ఉంటే ఈయన ఒక్కడు పని పూనుకున్నాడు. మొదటిగా ప్రియమైన వర్లరా, అతను బూడిద పోసుకోవడం ద్వారా ఆ యొక్క సమాజానికి 2 సందేశాలు ఇచ్చాడు. అర్థమవుతుందన్నమాట. మరణాత, వినండి, జాగ్రత్తగా వింటే అర్థం అవుద్ది. ఎందుకంటే ఎస్తేరు గ్రంథం పూర్తిగా మనం ధ్యానం చేయలేదు గనక కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించినా తెలియకపోయినా వింటే అర్థం అవుద్ది. ఈ మృద్దుకై ఈ యొక్క పని చేయడం ద్వారా సమాజానికి 2 విధానాలు తెలియజేశాడు. ఏంటి అంటే, ప్రియమైన వర్లరా, బూడిదలో కూర్చొని, గోనెపట్ట ధరించుకొని బూడిదలో కూర్చొని అతను చేసినటువంటి రోదన ఏమని చేస్తా ఉన్నాడంటే, దేవునికి, ప్రభువా, మా బలం చనిపోయింది, నీవే దిక్కు. అయ్యా, ఇదిగో మా బలం చనిపోయింది, మేమిదిగో ఏమి చేయలేనటువంటి స్థితి. రాజేవన్నా శాసనం ఇచ్చాడు, బంగారాన్ని తోక వేసి వాళ్ళకి ఇచ్చేసాడు, మమ్మల్ని చంపడానికి అన్ని సిద్ధం అవుతా ఉన్నాయి, మా బలం చచ్చిపోయింది, ఇక నీవే దిక్కు అని దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి, రెండవదిగా చూస్తే ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఉన్నటువంటి ఆ యూదులైనటువంటి ప్రజలకు, ఎస్తేరుకు ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, ఇదిగో ఓ యూదులారా, ఇది నిద్రపోవలసినటువంటి సమయం కాదు. ఎస్తేరు, ప్రియమైన వాళ్ళరా, ఎస్తేరు గారిని పెంచి పెద్ద చేసినటువంటి సహోదరుడేన. కాబట్టి ఆ ఎస్తేరు గారిని రాణినిగా చేసి రాజు ప్రక్కన కూర్చోబెట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. రాజు అన్యుడు, ఎస్తేరు గారు యూదురాలు. యూదులు అన్యులు వివాహం కుదరదు. కానీ దేవుడు ఈ కార్యము నిమిత్తమే ఆమెను రాజుకు వివాహం జరిగించాడేమో గాని. ప్రియమైన వాళ్ళరా, చూస్తే ప్రజలకు ఎస్తేరు గారికి ఒక విషయాన్ని ఈ మృద్దుకై తెలియజేస్తా ఉన్నాడు. ఏమని అంటే, ఇది నిద్రపోవలసినటువంటి సమయం కాదు, చావు ముంచుకొస్తుంది కనుక అందరూ మేల్కోనండి. ఈరోజు ఈ యొక్క పాఠం మనకు తెలియజేస్తూ ఉన్న విషయం కూడా ఏంటి అంటే, ఓ క్రైస్తవులారా, ప్రమాదం ముంచుకొస్తా ఉంది, ప్రభు యొక్క రాకడ దగ్గర పడతా ఉంది. నిన్ను నీవు సిద్ధం చేసుకోవాలి, నీ కుటుంబాన్ని సిద్ధం చేసుకోవాలా. నిద్రపోతే కుదరదు. అందుకే నినివే పట్టణానికి వెళ్ళవలసినటువంటి యోనా గారు ఓడ అడుగు భాగంలోనికి వెళితే ఒక అన్యుడు వెళ్ళి ఏమన్నాడు? ఏమన్నాడు? హాయిగా నిద్రపో, బాగున్నావు, బాగా నిద్రపోతున్నావు అన్నాడా? ఓ ఈ నిద్రపోతా, ఇక ఏమాత్రం మైండ్ ఉందా, జ్ఞానం ఉందా? ఓ పక్క ఓడ మునిగిపోతా ఉంటే చక్కగా నిద్రపోతున్నావు, నీ దుంపదగలే అని లేపాడు. ఈ దుంపదగ అనేది బైబిల్లో లేదులేండి, మనం అనుకుంటున్నాం. చూడండి, ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, నాయకుడైన వాడు ధైర్యంగా ఉండాలి, కానీ ఇలా నడి రోడ్డు మీదకి వచ్చి ఏడిస్తే ప్రజలు భయపడరా అని ఒకవేళ మనం అనుకుంటే, నాయకుడైనవాడు ఇలా అందరి మధ్యలోకి వచ్చి ఏడుస్తా, గగ్గోలు పెట్టి గందరగోళం అయిపోతా ఉంటే చూసిన ప్రజలు ఇంకా భయపడిపోతారు కదా, ఇలా చేయొచ్చా మృద్దుకై అని మనం అనుకోవచ్చు. అనిపించింది అంటారా మనకి? కాబట్టి నాయకుడైన వాడు ధైర్యం ఉండి వాళ్ళని బలపరచాలి కదా. కానీ మృద్దుకై ఏడుపులో ఉన్నది పిరికితనం కాదు. పిరికివాడైతే ఏమయ్యేవాడు? ఆ కోట విడిచిపెట్టి ఎప్పుడో జంప్. అట్టా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఇతర దేశాల నాయకులు ఉన్నారు, దేశాన్ని అప్పగించేసి నాయకుడు పారిపోయాడు. కాబట్టి ప్రియమైన వర్లరా, ఇక్కడ మృద్దుకై ఏడు పిరికితనం కాదు, కానీ అది ఒక యుద్ధము. ఎవరి మీద అయ్యా అంటే, ప్రియమైన వర్లరా, చూడండి, ఆ బూడిదలో నుండి వచ్చినటువంటి ఆ రోదన, వేదన చూసారా? ఫోటో ఎలా ఉందో, ఎలా అరుస్తున్నాడు. ప్రియమైన వర్లరా, ఇక్కడ ఆ రోదనట రాణివాసములో ఉన్నటువంటి ఎస్తేరు గారిని కదిలించింది. ముందు ఏంటి మృద్దుకై అని చెప్పి ఇందాక మీరు చదివారు, హాతాకు అనేటటువంటి వ్యక్తిని పంపించింది. ఏంటి మృద్దుకై ఏంటో రోదన పడుతున్నాడు, వేదన పడుతున్నాడు,
వెళ్ళి కనుక్కొని రండి అంటే, అమ్మా ఎస్తేరమ్మ గారు మీకు తెలియదేమో, హామాను కుట్ర ద్వారా రాజు అతనికి బంగారం దూసిచ్చాడు, యూదా జనాంగాన్నంతా నాశనం చేసేయమన్నాడు. నీకు తెలుసో లేదో హామాన్ అంటాడు ఆ మాట, ఎస్తేర్ గారు ఒకవేళ నువ్వు రాణిగా ఉండవని నువ్వు బతికిపోతావు అనుకుంటున్నావేమో, మమ్మల్ని చంపిన మరుక్షణం నువ్వు కూడా యూదురాలివి గనక నిన్ను కూడా చంపేస్తారు. కాబట్టి ఆ మరణం మన దగ్గరకు రాకముందే ప్రజలను పురిగొల్పు, 3 దినాలు నువ్వు కూడా ఉపవాసం చేయి అని చెప్పి ప్రియమైన వాళ్ళరా, ఈ రీతిగా మొర్దెకై చేసినటువంటి ఈ యొక్క ఆర్తనాదం చూడండి, ఈ యొక్క ఎస్తేరు గారిని కదిలించి చివరికి రాజ్యమును, ప్రియమైన వాళ్ళరా, అలాగనే రాజు మనస్సును మార్చేలా చేసింది. కాబట్టి ఈ పాఠం మనకు ఏమి నేర్పుతా ఉన్నదంటే, కొన్నిసార్లు దేవుని యొక్క మౌనాన్ని బద్దలు కొట్టాలి అంటే మన రోదన కూడా బద్దలు కావాలి. ఇంత జరుగుతున్న దేవుడు మౌనంగా కూర్చున్నాడు అంటే, ఇంత వేదనకరమైనటువంటి స్థితి ఉన్నా దేవుడు మౌనంగా ఉంటా ఉన్నాడు అంటే, నీ రోదన వేదన అనేది నువ్వు బద్దలు కొట్టకపోతే ఆ కార్యం జరగడానికి అవకాశమే లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా చూడండి, ఈ యొక్క వచనంలో వాడినటువంటి 4వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మళ్ళీ చదవండి. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజగుమ్మము ఎదుటికి వచ్చెను. చూడండి, ఈ పదములో ఉన్నటువంటి ఈ యొక్క చరిత్రలో ఉన్నటువంటి ఈ యొక్క పదాలు మనకు తెలుగులో ఇప్పుడు చదువుకున్నాం. ఆదిమ హిబ్రూ భాష అంటే మొట్టమొదటిగా హిబ్రూ భాషలో బైబిల్ వ్రాయబడినప్పుడు అందులో ఉన్నటువంటి పదాల యొక్క అర్థం ఈరోజు మనం ఒక 3 పదాల అర్థాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళరా, రోదనము అనేటటువంటి పదం ఇక్కడ వాడాడు తెలుగులో. ఎక్కడ వాడాడు? 4వ అధ్యాయం 1వ వచనంలో మహాశోకముతో రోదనము చేసి. అమ్మా ఎలా చేశాడంట మొర్దెకై గారు? మహాశోకముతో రోదనము చేశాడు. దానికి హిబ్రూ భాషలో వాడబడినటువంటి పదము జాక్, ఏంటంట? జాఆక్ అనే పదం వాడారు. ఏంటి ఈ జాఆక్ అనే పదాన్ని, దాని అర్థం ఏంటి అనేది మనం చూస్తే, ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క ప్రార్థన ఏదైతే, ఈ యొక్క రోదన ఏదైతే ఉందో దీనికి వాడబడిన పదం ఏంటి అంటే, ఈ జాఆక్ అనేటటువంటి ఈ పదము కన్నీళ్లు పెట్టుకోవడం కాదు కానీ, ప్రియమైన వాళ్ళరా, దీని అర్థం ఏంటి అంటే బిగ్గరగా అరవడం. ఎంత పెద్దగా అరిస్తే ఎస్తేరు గారికి వెళ్ళి ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్. ఏమ్మా, అర్థమవుతుందా మీకు? మరణాత. అలాగే మనము కూడా అనేకమైన సమస్యలను నలిగిపోయినప్పుడు, ప్రియమైన వాళ్ళరా, కన్నీరు గార్చడం కాదు కానీ దేవుని సన్నిధిలో బిగ్గరగా అరుస్తూ ఆ వేదనను రోదనను తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి బిగ్గరగా అరవడం లేదా ఆర్తనాదము చేయడం అర్థం. అది హిబ్రూ భాషలో వాడిన పదానికి అర్థం. మనకు తెలుగులోకి వచ్చేటప్పటికే రోదనము చేసెను అని ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇది సాధారణంగా ఒక వ్యక్తి అన్యాయానికి గురైనప్పుడు న్యాయమూర్తి కోసం, ఒక వ్యక్తి అన్యాయానికి గురైనప్పుడు న్యాయమూర్తి దగ్గరకు వెళ్ళి, అయ్యా నాకు న్యాయం చేయండి అని వేదనతో కన్నీళ్లు పెట్టుకొని అడుగుతాం. లాయర్ దగ్గరకు పోయినప్పుడు, అయ్యా వాళ్ళు ఎట్ట అన్యాయం చేశారయ్యా, నాకు కాస్త న్యాయం చేయండి అయ్యా అని అడిగేది ఒక మాట. అయితే ఇక్కడ మొర్దెకై పరలోక న్యాయమూర్తికి వినబడేటట్లు, ఆయన సింహాసనము కదిలించబడేటట్లు అరవడం. ప్రియమైన వాళ్ళరా, బిగ్గరగా అరవడం అనేది ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. రెండవదిగా చూస్తే ఈ మొర్దెకై, ప్రియమైన వాళ్ళరా చూడండి, మహాశోకము, ఇందాక మనం చదువుకున్నాం, మహాశోకముతో రోదనము చేసి. వింటున్నారా? ఎదురపోతున్నారా? వినండి. కాబట్టి వాక్యంలో మనం చూస్తే మహాశోకముతో రోదనము చేసి,
ఈ మహాశోకము అనే పదము హిబ్రూ భాషలో వాడబడినటువంటి పదము మార్. మార్ అంటే ప్రియమైన వారలరా, మార్ అంటే చేదు. మారా, మారా అనేది తెలుసుగా మనకి. ఏమ్మా విన్నారా? ఎక్కడ? నిర్గమాకాండ గ్రంథంలో, అలాగనే రూతు గ్రంథంలో. నయోమి గారికి పేరుకు అర్థం ఏంటి అంటే అబ్బా నయోమి అంటే మారా. కాదు కాదు, చెప్తాను. ప్రియమైన వారలరా, ఈ యొక్క మహాశోకము అనేది హిబ్రూలో వ్రాయబడినటువంటి మాట మార్. మార్ అంటే చేదు. చూడండి, నయోమి గారు కూడా, ప్రియమైన వారలరా, నయోమి అంటే మధురము. అయితే నయోమి గారు అంటారు, నయోమి అని నన్ను పిలవద్దయ్యా, నన్ను మారా అని పిలవండి. మారా అంటే చేదు, నయోమి అంటే మధురము. కాబట్టి ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నారయ్యా అంటే, ప్రియమైన వారలరా, ఈ యొక్క పదము మొర్దెకై ఆవేదన ఎంత లోతుగా ఉన్నది అంటే, తన యొక్క ఎముకలలోనికి ఆ విషం వెళ్ళినంత భయంకరమైనటువంటి రోదన చేస్తా ఉన్నాడు, ఆర్తనాదం చేస్తా ఉన్నాడు. చూడండి, మన జీవితాలలో కూడా సమస్యలు తలెత్తినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, ఎవరి దగ్గరకు వెళ్ళాలో అర్థం కాదు, ఎవరిని వేడుకోవాలో కూడా అర్థం కాదు. ప్రియమైన వారలరా, కానీ ఆ సమయంలో దేవునిని మాత్రమే మనం ఆశ్రయించాలి అనేటటువంటి ఈ యొక్క మాటలు మనకు తెలియజేస్తా ఉన్నాడు. మరొక పదం మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే, ఆయన, ప్రియమైన వారలరా, తవ్వేక్ అంటే అర్థము మధ్య. ఇక్కడ తెలియజేస్తూ ఉన్న మాట 4వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి మనం చూస్తే, అక్కడ వ్రాయబడినటువంటి మాట, రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను, పట్టణము మధ్యకు బయలు వెళ్ళి, ఆ యొక్క పట్టణం అంతటిలో ఎక్కడ మధ్య చూసి ఆ మధ్యలోనికి వెళ్ళి అతడు, ప్రియమైన వారలరా, చేస్తూ ఉన్నటువంటి రోదన. చూడండి, ఏదో ఒక మూల కూర్చొని, ప్రియమైన వారలరా, ఆర్తనాదము దేవునికి వినిపించడం లేదు, పట్టణానికి మధ్యలోనికి వెళ్ళిపోయాడు. ప్రియమైన వారలరా, తన బూడిదను, చూడండి, తన యొక్క వేదనను బహిరంగ పరిచాడు. ఇక్కడ చారిత్రక ఆధారంగా మనం చూస్తే తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే, ఈ యొక్క అంశాల యొక్క విధానం మనకు తెలియాలంటే ఆ కాలంలో ఉన్న పర్షియన్ చట్టాలు, ఆ రాజుల యొక్క చట్టాలు మనకు తెలిస్తే ఇది కొంత మనకు అర్థమవుద్ది అని తెలియజేస్తూ, మరి ఒక భక్తుడు తెలియజేసినటువంటి గ్రీకు చరిత్రకారుడు రాసినటువంటి ఈ యొక్క పర్షియన్ రాజుల చరిత్ర, దాన్ని బట్టి చూస్తే కఠినమైన నియమాలను గురించి మరి ఆయన వర్ణించినట్లుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, పర్షియన్ నమ్మకాల ప్రకారం ఏంటంటే, ఆ కాలంలో ఉన్న పర్షియన్ ఆ యొక్క జనుల యొక్క నమ్మకాల ప్రకారం రాజు ఎలాంటి వాడు అంటే దేవుని ప్రతినిధి. రాజు ఎవరంట? దేవుని యొక్క ప్రతినిధి. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడంటే రాజే అతనికి అధికారం ఇచ్చి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు అని ఆ దేశంలో ఉన్న ప్రజలు నమ్మేవారు. అయితే ప్రియమైన వారలరా, ఈ యొక్క రాజు యొక్క సన్నిధిలో ఏదైతే ఆ షూషాను కోట, ఆ రాజ్యానికి మొదటిగా ఉండేటటువంటి ఎంట్రన్స్ గేటు షూషాను కోట దగ్గర ఎప్పుడూ కూడా విచారం కానీ, గోనె పట్టలు కట్టుకోవడం కానీ, ఈ బూడిద పూసుకోవడం కానీ, ఇవన్నీ కూడా అనారోగ్యానికి, మరణానికి సంబంధించిన గురుతులు. ఎవడైనా సరే ఆ కోట గుమ్మం దగ్గర ఒకటి గోనె పట్ట కట్టుకోవడం, బూడిద పోసుకొని గాన కనపడ్డాడు అంటే దాని అర్థం ఏంటి అంటే, ఏదో అనారోగ్య సంబంధమైనటువంటి సంగతులు లేదా విచారకరమైనటువంటి సంగతులు జరుగుతా ఉన్నాయని. కాబట్టి ఇప్పుడు ఈ మొర్దెకై ఏం చేశాడంటే, షూషాను కోటలో ఆ మెయిన్ గుమ్మం దగ్గరే ఇక ఏడవడం, రోదన చేయడం, ప్రియమైన వారలరా, మరి పెట్టడం జరుగుతా ఉన్నది. చూడండి, అందుకే 2వ వచనంలో, 4వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు ఏమని అంటే, గోనె కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశించకూడదన్న ఆజ్ఞ అది. ఎవరైనా సరే గోనె పట్ట కట్టుకొని ఆ బూడిద రాసుకొని ఉన్నటువంటి స్థితి కలిగిన వాడు ఆ రాజ ప్రవేశమున ఎవ్వరూ కూడా ఉండకూడదు, ప్రవేశించకూడదు. అలాంటి ఆజ్ఞలు కలిగినటువంటి సమయంలో ప్రియమైన వారలరా,
మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మొర్దెకైకి ఆ చట్టం తెలుసు. ఏ చట్టం తెలుసు అంటే, ఇలాగ మనం చేయకూడదు, ఇలాగ చేస్తే రాజుకు కోపం కలుగుద్ది, రాజు ఒకవేళ పిలిచి తల నరికేసినా నరికేయొచ్చు. ఎందుకంటేరా, నాకెదురుగా వచ్చి విచారంగా కూర్చుంటావా, నాకెదురుగా వచ్చి అనారోగ్యుడివి, లేదా ఈ భయంకరమైన స్థితిని నాకు చూపిస్తావా అని ఒకవేళ తల నరికేసినా నరికేయొచ్చు. అటువంటి అధికారం రాజుకు ఉంటది. అయితే ప్రియమైన వారలరా, అతను బూడిద పూసుకొని అక్కడకు వెళ్ళాడు. దీనిని బట్టి మనకు చరిత్ర ఏం చెబుతా ఉందయ్యా అంటే, ప్రియమైన వారలరా, నా ప్రాణం పోయినా పర్వాలేదు. మొర్దెకై యొక్క ఆశ ఏంటి అంటే, ఒకవేళ నా ఒక్కడి ప్రాణం పోయినా పర్వాలేదు కానీ యోధా జనాంగం అంతా ఏమవ్వాలా అమ్మా, వింటున్నారా? రక్షింపబడాలా. నా ఒక్కడి ప్రాణం పోయినా పర్వాలేదు కానీ యూదా జాతి రక్షింపబడాల. అది మొర్దెకై యొక్క ఆలోచన. నా జాతి అంతా బ్రతకాలి అని మరణానికి తెగించి అతను బూడిదను ధరించి ఆ ప్రవేశింపకూడనటువంటి రాజ మార్గములో నుండి ఆయన లోపలికి వచ్చినట్లుగా ప్రియమైన వారలరా చూస్తూ ఉన్నాం. ఆ బూడిద ఆయన రాసుకొని రావడమే విమోచనకు పునాది అయి ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలరా చూడండి, ఈ యొక్క పాఠం మనకి ఏమి నేర్పిస్తా ఉన్నదయ్యా అంటే, మన కుటుంబాలలో, మన సంఘాలలో సమస్యలతో ప్రియమైన వారలరా, మరి సంఘములో అలాగే కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు మనం గొణుగుతాం. కానీ ఈ పాఠం ఏమి నేర్పిస్తా ఉన్నది? ప్రియమైన వారలారా, నువ్వు భయపడవలసినటువంటి పని లేదు, నువ్వు బాధపడవలసిన పని లేదు. కానీ ప్రియమైన వారలారా, ఉపవాసం ఉండి దేవుని పాదాల దగ్గర దేవుని వైపు తిరిగి నీ ఆర్తనాదము చేయడమే, కన్నీరు కార్చడమే, ఇదే మనము నేర్చుకోవలసినది ఈ పాఠము ద్వారా అని తెలియజేస్తూ ఉన్నారు. ఇక రెండవదిగా చూస్తే ప్రియమైన వారలారా, 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూస్తే ఇక్కడ కూడా కొన్ని వచనాల యొక్క భావం మనకు కనబడతా ఉన్నది. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానముకు వచ్చనో అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. ప్రియమైన వారలారా, ఈ యొక్క పదాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట ఏంటంటే, ఎప్పుడైతే రాజు యొక్క ఆజ్ఞ శాసనము ఏ సంస్థానమునకు వచ్చిందో అక్కడ ఉన్న యూదులందరూ కూడా మహా దుఃఖముతో ప్రార్థనలోనికి, ఏడ్పుతోటి ప్రార్థనలోనికి, రోదనలో మునిగిన వారై అనేకులు కనబడతా ఉన్నట్లుగా, మనకు ఫోటోలో కనపడతా ఉన్నట్టుగా అందరు ఏం చేస్తున్నారు అమ్మా, కనపడుతుందా? గోనెపట ధరించుకొని బూడిదలో కూర్చొని చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క రోదన ఏంటి అంటే, ప్రియమైన వారలారా, ఇక్కడ దృశ్యము ఒక్కసారిగా మారిపోయింది. అప్పటిదాకా అంతా బాగానే ఉంది. షూషాను కోట నుండి మొదలైన ఈ బూడిద ఉద్యమం 127 సంస్థానాలకు బాకింది. ఎన్ని సంస్థానాలు? 127. అందులో మన ఇండియా కూడా ఉంది. మన భారతదేశానికి సంబంధించినటువంటి సంగతులు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ఆ 127 సంస్థానాల మీద రాజుగా, అధిపతిగా ఉన్నటువంటి అహష్వేరోషు రాజు ఆ కాలంలో, అంటే ఇంచుమించుగా ఇది జరిగినటువంటి కాలము ప్రియమైన వారలారా 5వ శతాబ్దము. అంటే చూడండి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఇక్కడ జరిగినటువంటి సందర్భాలు 127 సంస్థానాలకు పాకింది. ఇది ఒక వ్యక్తి చేసిన ప్రార్థన కాదు, ఇది ఒక జాతి మొత్తం చేసినటువంటి ప్రార్థన. యోధా జాతి అంతా ప్రార్థన చేసింది. రోజు క్రైస్తవులకు కలుగుతూ ఉన్నటువంటి హింసల విషయమై కూడా క్రైస్తవులందరూ ముక్త కంఠముతో ఏక ప్రార్థన దేవునికి ప్రార్థన చేస్తే దేవుడే ఈ యొక్క సమస్యల నుండి గట్టెక్కేస్తాడు అనేటటువంటిది మనకు ఈ పాఠము ద్వారా మనం నేర్చుకొనవచ్చు అని తెలియజేస్తున్నారు. చూడండి, ఈ జాతి మొత్తము కూడా చేసినటువంటి ఆత్మీయ సత్యాగ్రహము ఏమి తెలియజేస్తా ఉందయ్యా అంటే, అనేకులు బూడిదను వేసుకొని పడి ఉండిరి. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, వీరు బూడిదను వేసుకోవడం కాదు కానీ బూడిదనే
ఒక పరుపుగా చేసుకొని పడి ఉన్నారు. బూడిదలో పడిపోవటం కాదు, బూడిదని ఒక పరుపుగా చేసుకొని ఉన్నారు అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వర్లరా, సుఖభోగములను పక్కన పెట్టి వేశారు. ఎందుకంటే అసలు మొత్తం జాతి మొత్తాన్ని హతం చేయాలని శాసనం బయలుదేరినప్పుడు ఇంకెవ్వరూ ఏం చేయలేం. కాబట్టి ప్రియమైన వర్లరా, మరణం తలుపు తడుతూ ఉన్నప్పుడు నిద్ర ఎవరికీ పట్టదు గనక ఆ రాత్రి పర్షియా సామ్రాజ్యం మొత్తము కూడా యూదుల రోదనతో దద్దరిల్లిపోయింది. ఆ మృద్దుకై చేసినటువంటి పని ఏంటి అంటే తాకీదులు రాసి పంపించారు. ఇదిగో మన కొరకు ఇలాగూ ఒక శాసనం బయలుదేరింది, అన్ని సంస్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కూడుకొనండి, ప్రార్థన చేయండి. ప్రియమైన వర్లరా, అందరూ కూడా కూడి ఆ యొక్క ప్రార్థనలో ఆ యొక్క గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చోవడం అనేది ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. ఏం మనకు తెలుస్తా ఉన్నది అంటే, నేను ప్రియమైన వర్లరా, ఒక్కడిని మారితే దేశం మారుతుందా, సంఘం మారుతుందా అని మనము తరచుగా అనుమానిస్తాం. కానీ మరి ఒక ఆయన అంటాడు కదా, ఏమని అంటే, ప్రతి పరుగు పందానికి కూడా మొదట ఏముంటది, ఒక అడుగుతోనే ప్రారంభం అవుద్ది. కాబట్టి అలాగే ఈ ఒక్క మృద్దుకైన బట్టే ప్రియమైన వర్లల తర్వాత యోధా జనాంగం అంతా కూడా ఈ స్థితిలోనికి వచ్చినట్లుగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి చూడండి, మృద్దుకై మొదలు పెట్టినటువంటి ఈ యొక్క దీక్ష లక్షలాది మందికి పాకిపోయింది. కాబట్టి ఎప్పుడైతే సంఘం మొత్తం ఏకగ్రీవంగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుందో ఆ సంఘంలో దేవుడు కార్యాలు జరిగించేవారుగా ఉంటా ఉన్నారు. ప్రియమైన వర్లారా, అటువంటి ప్రార్థనలు, అటువంటి వేదనతో కూడిన ప్రార్థనలు దేవుని సింహాసనాన్ని కూడా కదిలింపజేసేటటువంటి ప్రార్థనలుగా ఉంటా ఉన్నాయి. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక 10 కట్టెలు పెట్టి నిప్పు పెడితే 10 కట్టెలు ఒకదానినొకటి పురుగొల్పుకొని మొత్తం కూడా ఒక పెద్ద అగ్నిజ్వాలగా మారిపోదు. ఒక కట్టె ముట్టించి పక్కన పెట్టామనుకోండి, ఏమైంది అమ్మా, కాసేపు మండిద్ది, కాసేపు తర్వాత ఏమవుద్ది, ఆరిపోద్ది. కాబట్టి ప్రియమైన వర్లరా, మనము కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఇలా ప్రార్థనల ద్వారా ఒకరినొకరు పురిగొల్పుకొనడం ద్వారా, ప్రార్థనల ద్వారా, వేదన ద్వారా ప్రియమైన వర్లరా ఈ యొక్క సమస్యల నుండి విడుదల గావింపబడవచ్చు అని తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన వర్లరా, ఇక్కడ తెలియజేస్తున్నటువంటి ఒక 3 పదాల యొక్క వివరణ నేను తెలియజేసి నా మాటలు ముగించి వేస్తాను. ఈ యొక్క పదములో కూడా మనకు కనబడుతూ ఉన్నటువంటి ఒక హిబ్రూ పదము చూస్తే 3వ వచనంలో మహా దుఃఖము అనుంది. చూడండి, అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను అని తెలియజేస్తూ ఉన్న ఈ మాట మనకు హిబ్రూ భాషలో, ఆదిమ హిబ్రూ భాషలో మనకు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటి అంటే ఎబేల్. ఏంటంట? ఎబేల్. ఏంటి అంటే ఇక్కడ ఇది సాధారణ విచారము కాదు. ఏదో జ్వరం వచ్చినప్పుడు బాధపడతాం, ఏడుస్తాం, దేవునికి ప్రార్థన చేస్తాం. అమ్మా, జ్వరం వచ్చింది అనుకోండి, ఆరోగ్యం బాగోలేదు అనుకోండి, ఏడుగోళ్ళ గారు ఆరోగ్యం బాగోకపోతే ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఏం చేస్తాడయ్యా, ఆరోగ్యం బాగాలేదయ్యా, ఆరోగ్యం ఇయ్యయ్యా అని చెప్పి అంటాం. ఇంకా కాస్త బాధ కలిగితే 1-2 చుక్కలు కన్నీరు గారుస్తాం. కానీ ఈ యొక్క రోదన, వేదన కలిగిన ప్రార్థన అంత సామాన్యమైనది కాదు అంటా ఉన్నాడు. ఇది ఎలాంటిది అంటే శవదహన సంబంధమైన దుఃఖము. అంటే ఏమని తెలియజేస్తా ఉన్నారంటే, మరణ శాసనం ఇంకా అమలు కాకముందే వారు తమను తాము చనిపోయిన వారిలాగా భావించుకొని దేవుని ముందు శవాల్లాగా పడిపోయారు. అది ఇంకా మరణ శాసనం చేశారు కానీ ఇంకా అమల్లోకి రాకముందే వీళ్ళంటా ఉన్నారు, అయ్యా ఇదిగో మేము శవాల్లాగా మారిపోయాం, దేవుని ముందు శవాల్లాగా పడిపోయారు, తమను తాము చనిపోయిన వారిగా భావించుకున్నారు. ఏమండి, 4 రోజుల్లో ఒక వ్యక్తి చచ్చిపోతాడని తెలిసిందనుకోండి, ఎలా ఉంటది? ఈ రోజు నుండే చచ్చిపోతాడు, మొత్తం ఈ రోజు నుండే చచ్చిపోయినట్టు పడిపోతాడు. ఇంకేముంది, 4 రోజులు, రోజుకి 24 గంటలు. అమ్మో, 1 గంట అయిపోయింది, అమ్మో ఇంకొక గంట అయిపోయింది, ఇంకొన్ని గంటల్లో దగ్గర పడుతుంది మరణం అని రోజు రోజుకి గంటకి చచ్చిపోతానే ఉంటాడు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అందుకే అంటున్నారు, ఏమని అంటే, అయ్యా
వాళ్ళు అనుకుంటా ఉన్నారు, మమ్మల్ని మేము చచ్చిపోయామని భావించుకొని దేవుని ముందు శవాల్లాగా పడిపోయి, ప్రియమైన వాళ్ళరా వారి యొక్క పరిస్థితి చూస్తే ఎంత దయనీయంగా మారిపోయింది. ప్రియమైన వాళ్ళరా చూడండి, ఇక్కడ చూస్తే ఈ యొక్క పదము మహాదుఃఖము అనే పదము వాడినటువంటి హిబ్రూ పదము, ప్రియమైన వాళ్ళరా వారు చావక ముందే చచ్చిపోయిన వారి వలె సవాల్లాగా పడిపోయిన సంగతిని అర్థాన్ని జ్ఞాపకం చేస్తుంది. మరొక మాట, పడియుండిరి. ఏంటంట? మూడవ మాటలోనే ఈ మాట కూడా మనకు కనబడతా ఉన్నది. 3వ వచనంలో ఎక్కడుంది ఆ మాట? అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. దీనికి వాడబడిన హిబ్రూ పదము ఎస్సా. ఏంటంట? ఎస్సా. చూడండి, ఈ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, తెలుగులోనేమన్నా పడిపోయి ఉండిరి అని ఉంది, కానీ దీని అసలు హిబ్రూ పదము ఎస్సా. దాని యొక్క అర్థం ఏంటి అంటే పరుపుగా పరుచుకొనుట. దేనిని పరుపుగా పరుచుకున్నారయ్యా అంటే వారు బూడిదలో పడి ఉండిరి అని రాయబడింది తెలుగులో. ఇక్కడ తెలియజేస్తూ ఉన్నమాట పడి ఉండటం కాదు, ఆ బూడిదనే ఒక పరుపుగా చేసుకొని అందులోనే పడుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పడకగా మార్చుకున్నట్లుగా సంపూర్ణ సమర్పణకు నిదర్శనంగా ఈ మాట కనబడతా ఉన్నది. మూడవదిగా చూస్తే సమ్ అనగా ఉపవాసమును ప్రియమైన వాళ్ళరా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ తెలియజేస్తూ ఉన్న మాట ఏంటి అంటే నోటిని మూసివేయడం, ఉపవాసము. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ తెలియజేస్తూ ఉన్న ఈ సమ్ అనేటటువంటి హిబ్రూ పదం మనకి ఏం తెలియజేస్తుందంటే ఆహారం మానివేయడం కాదు. ఉపవాసం అంటే మనం ఆహారం మానేస్తాం అమ్మా, అంతేనా? ఉపవాసం అంటే ఏం చేస్తారు? ఆహారం మానివేస్తాం. కానీ ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నాడంటే ఆహారం మానివేయడం మాత్రమే కాదు, దేవుని ముందు తమ వాదనలు ఆపేసి కేవలము ఆయన కరుణ కోసం నోరు మూసుకొని కూర్చున్నారు. ఏం చేశారు? నోరు మూసుకొని మౌనంగా కనిపెట్టుకుంటా ఉన్నారు. అంటే ఎంత భయంకరమైన ఉపద్రవం ఉంటే ఇంకా మాటలే రాలేనటువంటి స్థితి. అన్న పరిస్థితి కూడా అంతే కదా. దేవాలయంలోనికి వెళ్ళి సంతానము కొరకు వేడుకొని ఇక మాటలే రానటువంటి స్థితిలో మూల్గు వచ్చేసింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన కరుణ కోసం నోరు మూసుకోవడము అనేది ఇక్కడ మనకు ఉపవాసముగా తెలుగులో మరి రాయబడిన మాట సమ్ అనేటటువంటి పదాన్ని ఈ యొక్క హెబ్రీ భాషలో మరి యొక్క గ్రీకు భాషలో తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క స్థితిగతులను మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ప్రార్థన ఏంటి అంటే చరిత్రకారుల అంచనా ప్రకారము ఆనాడు పర్షియన్ సామ్రాజ్యంలోనట లక్షలాది మంది యూదులు చెదిరిపోయి బాబిలోను, షూషోను, ఇస్రాయేలు మరియు ఈజిప్ట్ సరిహద్దులు ఇలా చూస్తే ఖండాంతరాలు అనేక ఖండాలకు విస్తరించిపోయారు. యూదులు వ్యాపించిపోయారు. వాళ్ళందరికీ ఈ ఉత్తరాలు అందినాయి అన్నమాట. ఆ కాలంలో ఇదిగో ఇలా జరగబోతా ఉంది అని తెలిసినప్పుడు దీనికి పెట్టబడిన పేరేంటంటే ఖండాంతర ప్రార్థనా ఉద్యమం. ప్రపంచంలో ప్రియమైన వాళ్ళరా జరిగినటువంటి ఈ యొక్క ప్రార్థన ఉద్యమం అన్ని ఖండాలలో కూడా ఈ ప్రార్థనా ఉద్యమం అనేది ఆ రోజు జరిగింది. కాబట్టి దేవుడు అక్కడ కార్యము చేసినట్లుగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎక్కడో షూషానులో మొర్దుకై బూడిద పూసుకుంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యూదులు కూడా బూడిదలో కూర్చొని ప్రార్థన చేయడం అనేది, రోదన చేయడం అనేది ప్రియమైన వాళ్ళరా మరి మనకు కనబడతా ఉన్నది. ఇదే ఐక్యత. ఈ ఐక్యత దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యానికి ఒక కారణమైనట్లుగా మనకు కనబడతా ఉంది. లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, ఊరంతా ఒకటైతే ఉరితాడైనా దిగుద్ది అంట. అమ్మ విన్నారా ఎప్పుడన్నా? నేను వినలా, ఇప్పుడే వింటున్నా. ఊరంతా ఒకటైతే ఉరితాడైనా తెగుద్ది. షిమ్యోన్ రాజు గారు లాంటి వాళ్ళకి తెలుసు, నాకైతే తెలియదు. కాబట్టి నిజమే. ఈ యొక్క మాటను బట్టి చూస్తే హామాను యూదుల కోసం ఉరితాళ్ళు తయారు చేశాడు. ప్రియమైన వాళ్ళరా, మరి
ఊరంతా అంటే జాతి అంతా, యోధా జాతి అంతా కూడా కూర్చొని ప్రార్థనలో కన్నీరు మున్నీరైతే ప్రియమైన వర్లరా వారు బూడిదలో కూర్చొని కన్నీరు గార్చినప్పుడు ఆ ఉరితాడు కూడా తెగిపోయింది. కాబట్టి ఈ యొక్క మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి సందర్భం ఏంటయ్యా అంటే, మనం కూడా రేపటి నుంచి బూడిద పూసుకొని గోనె పట్ట కట్టుకొని మనం కూడా మందిరంలో కూర్చోమని కాదు. ఆ కాలంలో ప్రియమైన వర్లరా వారు చేసినటువంటి ఈ యొక్క ఉద్యమం ఆ కాలానికి అది సరిపోయింది. కానీ ప్రియమైన వర్లరా అది పాత నిబంధన భక్తులు బూడిదలో కూర్చున్నారు. అది దేనికి సాదృశ్యం అంటే తగ్గింపుకు. మరి ఉదయం నేను తెలియజేశాను బెల్లంకొండలో దానికి బూడిదకు సంబంధించినటువంటి వచనాలు. కాబట్టి బూడిదను వారు చల్లుకున్నారు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఆ బూడిద ఎక్కడికి వచ్చిందయ్యా అంటే, ప్రియమైన వర్లరా అది యేసు క్రీస్తు ప్రభు యొక్క భుజాల మీదకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే కీర్తనల గ్రంథము 22వ కీర్తన 15వ వచనంలో ఒక మాట భక్తుడైనటువంటి మరి వారు రాస్తారు. ఏమని అంటే, నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నీవు నన్ను మరణపు ధూళిలో ఉంచి ఉన్నావయ్యా. చూడండి, ఈ మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన వర్లరా, అయ్యా ఇదిగో నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను. కాబట్టి ప్రియమైన వర్లరా, నీవు నన్ను మరణపు ధూళిలో ఉంచి ఉన్నావు అంటాడు. కాబట్టి చూడండి, ఆదాము చేసినటువంటి పాపానికి మనందరం మట్టిలో కలవాల. ఏమ్మా, ఆదాం గారు చేసిన పాపం ఏంటి? ఆదాం అవ్వలు చేసిన పాపం ఆజ్ఞ అతిక్రమమే. తినవద్దు అన్న పండును తిని కష్టాలు తెచ్చుకోవడం. కానీ పాపము లేని యేసు క్రీస్తు గెత్సెమనే తోటలో మన పాప భారాన్ని మోస్తూ ఆయన సిలువపై ప్రియమైన వర్లరా మరణించి గెత్సెమనే తోటలో నేల మట్టు వరకు సాగిలపడినటువంటి ప్రభువు ప్రియమైన వర్లరా ఆయన మన యొక్క మరణపు ధూళిని స్వీకరించి తన పునరుద్ధాన మహిమను మనకు అనుగ్రహింపజేసిన వారిగా మనకు కనబడతా ఉన్నారు. ఈరోజు ప్రియమైన వర్లరా మనం జ్ఞాపకం చేసుకుంటే, నుదుటిపై బూడిద, ప్రియమైన వర్లరా ఉన్న బూడిద కేవలం మన మరణానికి గుర్తు కాదు, అది మన కోసం మరణించి తిరిగి లేచిన క్రీస్తు ప్రేమకు గుర్తుగా కనబడతా ఉన్నది. కాబట్టి చూడండి, మన జీవితాల్లో మనము కూడా ఒకవేళ కాలిపోయిన స్థితిలో ఉన్నామేమో, బూడిదగా మారిపోయినటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నామేమో, ఈ పాఠం మనకు నేర్పిస్తూ ఉన్నది ఏంటి అంటే, ప్రియమైన వర్లరా మన జీవితాలలో కలిగే ఆర్థిక ఇబ్బందులు, ప్రియమైన వర్లరా అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే అవన్నీ మనం కూడా అగ్నిలో కాలిపోయి, అయా ఇదిగో నాలో ఇక సత్తువ లేదు, ఈ శ్రమలు ఇబ్బందులు ఈ అన్నిటిని బట్టి నేను కూడా నలిగిపోయి భయంకరమైన స్థితిలో ఉంటా ఉన్నానయ్యా అని నేను కేవలం బూడిదను అని మనము అనుకుంటా ఉంటే గాన మనల్ని మనం ధైర్యం తెచ్చుకోవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే మోషే గారు 40 ఏళ్ళు అరణ్యంలో ప్రియమైన వర్లరా మట్టి కొట్టుకో పోయిన తరువాతే మోషే గారు ఒక నాయకుడయ్యాడు. ఏలియా గారు కూడా బదరి వృక్షం కింద కూర్చొని, అయ్యా ఇదిగో నేను ఇంకెందుకు చస్తే చాలు అనుకున్న తర్వాతే ప్రియమైన వర్లరా నేనంత గొప్పోడిని కాదయ్యా, నా పితరుల కంటే నేనేం గొప్పోడిని కాదు అన్నెందుకు అని దేవుని సన్నిధిలో కూర్చొని మొరబెట్టుకున్నప్పుడే అగ్ని రథాలు ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వర్లరా మనము ఎప్పుడైతే నేను శూన్యం అని ఒప్పుకుంటానో, ఉదయం పాఠంలో చెప్పాను, అబ్రహాము గారు ప్రియమైన వర్లరా ఐయామ్ అఫార్ అండ్ అఫేర్ అని దేవుని దగ్గర అరిచారు. అయ్యా ఇదిగో నా జీవితం నాకు కనబడతా ఉంది, నేను మట్టిలో నుండి వచ్చాను, నేను మరలా నా ముగింపులో కాలి బూడిదైపోతాను. కాబట్టి ఇదిగో దేవా ఈ బూడిదను మన్నయ్యి ఉన్నటువంటి నేను నిన్ను అడగడానికి తెగిస్తా ఉన్నానని అబ్రహాము గారు 18:27 ఆదికాండంలో మాట్లాడినటువంటి మాట మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే నేను శూన్యమని ఒప్పుకుంటామో అప్పుడే ప్రియమైన వర్లరా దేవుడు అంటాడు, చూడండి నేనే సర్వస్వం అని నీ ద్వారా రుజువు చేసి ఆయన చూపిస్తాడు. ఎప్పుడు నేనే అని అనుకుంటే అవ్వదు, కానీ నేను శూన్యం ప్రభువా, నాలో ఏమి లేదు, నేను ఇదిగో కాలిన బూడిద వంటి వాడిని,
ఈ యొక్క నేల మట్టి లాంటి వాడిని, దుమ్మును ధూళిని అని ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో అప్పుడు ప్రభు మనలను పైకెత్తేవాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ మండల కాల ధ్యాన దినములలో ఉన్నటువంటి మనకు 2 సూచనలు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటయ్యా అంటే, ప్రియమైన వర్లరా, ఏది ఆపాలో ఏది ప్రారంభించాలో ఇది చెప్పి నా మాటలు ముగించి వేస్తాను. ఈ 40 దినాలు మండల కాల ధ్యాన దినములలో ఉన్నటువంటి మనకు దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నటువంటి విధానం ఏంటి? నువ్వు ఏం మానేయాలి అంటే, భక్తులు తెలియజేస్తూ ఉన్న మాట, నీ ఆత్మీయ నటను మానివేయాలి. ఏంటి అంటే, పక్కవానికి భక్తిపరునిగా కనిపించడానికి నువ్వు బూడిద రాసుకోవద్దు అంటున్నాడు. పక్కవానికి నువ్వు భక్తిపరుడుగానో, ప్రియమైన వారలరా, దేవుని ప్రేమించేవానిగానో పక్కవానికి కనబడడానికి నువ్వేం బూడిద పూసుకోవాల్సిన పని లేదు. నీ అంతరంగంలో ఉన్నటువంటి రహస్య పాపాన్ని దాచిపెట్టి పైకి పరిశుద్ధునిగా నటించడం మీరు ఈరోజు ఈ పాఠం వింటున్న మనకు నేర్పిస్తూ ఉన్నది ఏంటి అంటే, దానినే మనం మానివేయాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి గర్వం, నేను ఫలానా, నా హోదా ఇది అనే అహంకారము ఒకవేళ మనలో ఉందనుకోండి, ఆ అహంకారాన్ని బట్టి, గర్వాన్ని బట్టి ప్రియమైన వర్లరా, ఈ బూడిదతో పాటు కడిగేసుకోమంటారు. అయితే ఏమి ప్రారంభించాలి? మానివేయాల్సింది ఆత్మీయ నటన. మరి ఏమి ప్రారంభించాలి అంటే, రహస్య పశ్చాత్తాపం. ఈ 40 రోజుల మండల కాల ధ్యాన దినములలో రోజు కనీసం 1 గంటైనా దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతా ఉన్నావా? ఒకవేళ గడపకపోతే ఎప్పటికైనా మించిపోలేదు. ఈ రోజు నుంచి కూడా 40 రోజులు లెక్కేసు. ఈ 40 రోజులు కూడా ప్రియమైన వర్లరా, దేవుని పాదాల దగ్గర ఒంటరిగా కూర్చో. ఎవ్వరికీ తెలియని నీ బలహీనతను ఆయన ముందు ఒప్పుకో. నేను ఈ బలహీనతలో ఉన్నానయ్యా, ఇదిగో నా యొక్క ఈ బలహీనత భయంకరమైనటువంటి పాపం, ఆత్మీయ నటన కలిగి నేను జీవిస్తా ఉన్నాను ప్రభువా, ఇది వద్దు, ఇది తీసేయి. నేను బహిరంగంగా అందరిలో ఇది ఒప్పుకునేది కాదు గనక నీ సన్నిధిలో నేను ఒంటరిగా కూర్చొని నీ సన్నిధిలోనే నేను నీతోనే మాట్లాడుతా ఉన్నానయ్యా అని 1 గంట దేవుని సన్నిధిలో ఈ 40 రోజుల మండల కాలంలో నువ్వు ధ్యానం చేస్తే దేవుడు తప్పకుండా నిన్ను సరిచేస్తాడు. నీ బలహీనతల నుండి తప్పించేవారిగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వర్లరా, క్షమాపణ కలిగి ఉండాలి అని, క్షమాపణ అనేది మనము ప్రారంభించాలి. ఎవరినైనా క్షమించలేకపోతే ఈరోజే వారిని క్షమించు. ఎందుకంటే నువ్వు మట్టివని గుర్తు చేసుకుంటే మనం పగలు రగిలించుకోవడం అనవసరమని అర్థమవుతుంది అని ఈ యొక్క భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్షమించడం ప్రభు శిలువలో చూపించినటువంటిది ఏంటయ్యా అంటే క్షమాపణ. కాబట్టి ఆయన గాన మన మీద పగ తీర్చుకోవాలనుకుంటే మనం బ్రతకగలుగుతామా? బ్రతకలేం. కాబట్టి ఆయన శిలువ మీద మనకు చూపించినది క్షమ అని ప్రియమైన వర్లరా అర్థమవుతా ఉన్నది. కాబట్టి నా కోసం ప్రభువా నేను మట్టిని అని ఒప్పుకుంటా ఉన్నానయ్యా, నా అహంకారాన్ని కాల్చివేసి నీ దేన మనస్సును నాకు దయచేయి ప్రభువా అని ఈ 40 దినాలు ప్రియమైన వర్లరా, ఈ మండల కాలము నీవు దేవుని సన్నిధిలో 1 గంట గడుపు. మందిరానికి రావడానికి ప్రయత్నం చేయి. కనీసం ఇంటి దగ్గరైనా 1 గంట దేవుని సన్నిధిలో కూర్చుంటా ఉన్నావా? దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అలాగున్నే దేవుని మందిరంలోకి వచ్చి వాక్యము, అందరితో ఇందాక చెప్పాను కదా, 10 కట్టెలు రగిల్చినప్పుడు అదంతా ఒక పెద్ద జ్వాలగా తయారవుతుంది. 1 కట్టెను ప్రక్కన పెట్టేస్తే అది ఆరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారలారా, నా కుటుంబం కోసం తండ్రి చూడండి, యోబు తన పిల్లల కోసం ప్రార్థించినట్లు నా కుటుంబంలో ఏ పాపము దాగి ఉండకుండా నీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేయాలి. ప్రియమైన వారలారా, మనము ఆయన సన్నిధిలో మోకరించి వేదనతో అడగవలసిన వారమై ఉన్నా. నేటి దినాలలో బిడ్డలు భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతా ఉన్నారు. మనం వెళ్ళిపోతా ఉన్నాం, మనల్ని బట్టి పిల్లలు వెళ్ళిపోతా ఉన్నారు, మనల్ని బట్టి వాళ్ళేవి నేర్చుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, మన దేశం కోసం, సంఘం కోసం, ప్రియమైన వారలారా, ప్రభువు నినివే పట్టణము వారిని కనికరించినట్లుగా ప్రియమైన వారలారా మన దేశాన్ని కూడా కనికరించి రాబోయే ఉగ్రత నుండి ప్రజలను తప్పించి గొప్ప రక్షణ ప్రభు మనకు దయచేయనట్లుగా
మనమందరం కూడా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనము ఈ యొక్క పాఠముల ద్వారా, ఈ యొక్క అంశముల ద్వారా ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి మొర్దెకై, అలాగనే ఆ యొక్క యూదా జాతి అంతా కూడా వేదనతో రోదనతో చచ్చిన వారి వలె పడి ఉన్నప్పుడు వారు చేసిన ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించింది. ఈరోజు మన ప్రార్థనలు దేన్ని కదిలిస్తా ఉన్నాయి అబ్బా? మన ప్రకారం ఉన్న కుర్చీలన్నా కదిలిస్తున్నాయా? కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోనండి, దేవుని యొక్క మాటలు మనము మన హృదయాలలో తలంచుకొని చేసుకోకపోతే రేపు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు భయంకరమైన స్థితిలోనికి వెళ్ళేదిగా ఉంటూ ఉన్నది గనక ఈ యొక్క మాటల ద్వారా ఈ మండల కాలంలో 40 దినములు ఏది మనం ఆపివేయాలో, ఏది ప్రారంభించాలో, ఆత్మీయ నటను ఆపివేసి ఆయన సన్నిధిలో కూర్చొని ప్రియమైన వారలారా, మరి ఆయనతో మనము సాగి వెళ్ళేటటువంటి మరి కనీసం రోజుకి 1 గంట ఇంటిలో, ప్రియమైన వారలారా, అలాగనే మందిరంలో 1 గంటన్నర 2.5 గంటలు నీవు గడపకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆలోచన చేసుకుంటూ అటు స్థితి కలిగి మనము ఈ మండల కాలమును మనము ముగించుకోవలసిన వారమై ఉన్నామని తెలియజేస్తూ, అటు దీవెన ఆశీర్వాదం ఈ మండల కాలంలో ఉన్న మన ఎల్లరకు నేటి దిన ఆదివారపు దీవెనల ద్వారా ప్రభు మనకు అందించి మనలను బలపరచును గాక. ఆమేన్. మహోన్నతుడు అయి ఉన్న స్వామి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ఈ కొద్ది మాటలు బిడ్డల హృదయాల్లో ఫలింపజేసి తండ్రి మమ్మ బలపరచమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.